హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లల అస్తమానం నూడిల్స్ అడుగుతున్నారా? అంతే టేస్టీగా ఉండే ఇంకొక రెసిపీ సేమియా పలావ్ అండి. ఇది కనుక ఒక్కసారి తయారు చేస్తే పిల్లల అస్తమానం ఇదే అడుగుతారండి. దీంట్లో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి చక్కగా చేయొచ్చు. తయారయ్యే విధానం చూద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని వాటర్ పోసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు సేమియాని వేసుకోవాలండి. సేమియాని వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 7 to 8 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకపెడితే సేమియా అన్నది ఇలా ఉడుకుతుంది. వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి, ఆయిల్ వేసుకొని మొత్తం రెండు కరిగాక కొంచెం జీడిపప్పు వేసుకోవాలండి. దీంట్లోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో రెండు కూడా ఒకసారి వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నీ వేసి చక్కగా కలుపుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి. ముక్కలు ఒక 90% మగ్గాక క్యాప్సికమ్ వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న సేమియాని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పొడి పొడిగానే ఉంటుంది కదండి, నూనె అది వేసాం కాబట్టి. సో మొత్తం అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సేమియా పలావ్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.